వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మనకి ముందే నెగిటివ్ మార్కింగ్ అని ఉంటుంది తెలుసుకొని దాన్ని ఎలా ఎలిమినేట్ చేసుకోగలిగితే మనం ఎక్కువ మార్క్స్ సంపాదిస్తామో తెలుసుకోవాలి. ఎందుకంటే పోయినసారి ఎగ్జామ్ ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎక్కువ మంది ఎక్కువ ఆప్షన్స్ గెస్ చేసి పెట్టడం, ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని వీళ్ళే ఊహించుకొని పెట్టడం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ చేయాలేమో అనే తొందరపాటుతో ప్యానిక్తో ఎక్కువ క్వశ్చన్స్ వేసేసారు. దానివల్ల ఒక 20-25 క్వశ్చన్లు చేసిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు. ఒక 50-60 క్వశ్చన్లు చేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. నెగిటివ్ మార్కింగ్ మీద అవగాహన అనేది అత్యవసరం మన ప్రిపరేషన్ స్టేజ్లోనే. అందుకనే మీరు నెగిటివ్ మార్కింగ్ని ఓవర్కమ్ చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ సాధించాలంటే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ని ఫాలో అవ్వాల్సింది. అవేంటి అంటే, ముందు రిస్క్ రివార్డ్ రూల్ తెలియాలి. అంటే మనం సపోజ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, అంటే మీరు ఒక క్వశ్చన్ కనుక కరెక్ట్ చేసి 3 క్వశ్చన్స్ కనుక తప్పు చేస్తే ఆ కరెక్ట్ చేసిన ఒక క్వశ్చన్కి ఈక్వల్ అయిపోతాయి. సో రిస్క్ రివార్డ్ రూల్ తెలియాలి. రెండోది వచ్చేసి 3 సార్లు 3 టైర్ అటెంప్ట్ స్ట్రాటజీ ఉండాలండి. అంటే మీకు ఫస్ట్ పేపర్ చేసేటప్పుడు 100% షూర్ అనిపిస్తే వెంటనే పెట్టేయాలి. రెండోది అటు ఇటుగా ఉన్న వాటిని ఎలిమినేషన్ బేస్డ్ చూసుకోవాలి. అంటే మీకు ఆన్సర్ తెలియదు, ముందు ఎలిమినేషన్ చేయాలి ఆప్షన్స్ని. అలా థర్డ్ వచ్చేసి ప్యూర్ గెస్ చేయకూడదు, దాన్ని అవాయిడ్ చేసేయాలి. మూడో పాయింట్ వచ్చేసి 2 రౌండ్ స్ట్రాటజీని ఎప్పుడు కూడా ఎగ్జామ్లో అమలుపరచాలండి. అంటే ఏంటంటే ఎగ్జామ్ పేపర్ని ముందు చేసుకుంటూ పోవాలి, వచ్చినవన్నీ రానివి అనుమానం ఉన్నాయి టిక్ చేసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ రెండోసారి అటెంప్ట్ చేసుకుంటూ వాటిని క్లారిఫై చేసుకుంటూ వస్తే మీరు మిస్ చేసిన క్వశ్చన్ని అప్పుడు కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అవసరమైతే లాస్ట్లో టైం ఉంటే మూడోసారి కూడా వాటి మీద ప్రయత్నం కొనసాగించాలి. అండ్ కామన్ మిస్టేక్స్ అందరూ చేస్తూ ఉంటారు, వాటిని అవాయిడ్ చేయాలండి. ఏంటంటే ప్యానిక్లో ఉండటం వల్ల, కంగారుగా ఉండటం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. ఓవర్ అటెంప్ట్ డ్యూ టు ప్యానిక్. సో ఈ ప్యానిక్ని తగ్గించుకోవాలి. మార్క్ టెస్ట్లో నేర్చుకునేది కూడా ఈ అంశాలండి. అందరూ ఓన్లీ సబ్జెక్టే కాదు మార్క్ టెస్ట్లో నేర్చుకోవాల్సింది, అసలు ఇదే మార్క్ టెస్ట్లో నేర్చుకోవాల్సింది. ఓకేనండి. తర్వాత ఓవర్ గెస్ చేయకూడదు. ఈ కామన్ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయాలి. దాంతోపాటు టెస్ట్ అనాలిసిస్ అంటే అందరూ టెస్టులు రాసి అవే క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటారు. అది ఎప్పుడు రాదు. మీరు ఎన్ని టెస్ట్ సిరీస్లు రాసినా ఉపయోగమే లేదు. జస్ట్ మిమ్మల్ని మీరు ఆ సబ్జెక్ట్ చదివారా లేదో టెస్ట్ చేసుకోవడానికే తప్ప ఎగ్జామ్ ఓరియంటేషన్ అవి పనికిరావు. ఇవి అసలు మీరు చేసుకోవాల్సిన టెస్ట్ సిరీస్లో కరెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు అనమాట. నెక్స్ట్ సైకలాజికల్ కంట్రోల్ని మీరు తెచ్చుకోవాలి. మీరు మిస్టర్ కూల్గా ఉండాలి. సో క్వశ్చన్స్ చేసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ప్రశాంత వదనంతో ఉంటే తప్పితే నెగిటివ్ మార్కింగ్ నుంచి మీరు తప్పించుకోలేరు. అండ్ మీకు వచ్చింది కూడా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలి అంటే సైకలాజికల్గా మీ మైండ్ అనేది అలా ప్రాక్టీస్ చేయాలి. సో ఈ గోల్డెన్ రూల్స్ తెలిస్తేనే మీరు ప్రిలిమినరీని అటెంప్ట్ చేసినప్పటికీ కూడా, మెయిన్స్ని అటెంప్ట్ చేసినప్పటికీ కూడా నెగిటివ్ మార్కులు ఎక్కువ పోకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఇప్పటి నుంచే ఫాలో అవ్వండి, ఎగ్జామ్కి మీరు రెడీ అవుతారు. థ్యాంక్ యూ.